సాయంత్రం అయిందంటే చాలు దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు గుయ్యమంటూ శబ్దం చేస్తూ రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూతో పాటు మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు కూడా వెంటాడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు దోమలను తరిమి కొట్టడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రసాయనాలు ఉన్న వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటి వలన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ దోమలను సహజ పద్ధతిలోనే తరిమి కొట్టాలని చెప్తున్నారు. మనం అరటి పండ్లు తిన్న వెంటనే తొక్కలను పారేస్తూ ఉంటాము. అయితే ఈ తొక్కలతోనే దోమలను తరిమి కొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దోమలను తరిమి కొట్టడానికి అరటి తొక్కల్ని ఎలా వాడతారు అనేగా మీ సందేహం. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే దీనికోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. సాయంత్రం కాగానే దోమలు ఎక్కువగా ఉండే గదిలో 4 చివర్లలో 4 అరటి ముక్కలు పెట్టాలి. అయితే ఈ అరటి తొక్కల నుండి వెలువడే ఒక రకమైన వాసన దోమల్ని తరిమి కొడుతుందట. ఈ వాసనతో దోమలు అనేవి దూరంగా పారిపోతాయట. అలాగే అరటి తొక్క పేస్ట్ కూడా బాగా సహాయపడుతుందంట. దీనికోసం మీరు ఏం చేయాలంటే అరటి తొక్కల్ని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దోమలు ఎక్కువగా ఉండే మూలల్లో అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేయడం వల్ల దోమలు అనేవి త్వరగా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే అరటి తొక్కల్ని బాగా ఎండబెట్టి వాటిని కాల్చడం వల్ల కూడా దోమలు పరారవుతాయంట. ఈ అరటి తొక్కల్ని ఎండలో బాగా ఆరబెట్టాలి ముందు. దాని తర్వాత ఒక గిన్నెలో వేసి కాల్చాలి. దీంతో ఇల్లంతా పొగ పట్టించాలి. దీని వలన సాయంత్రం పూట ఇంట్లోకి వచ్చే దోమలన్నీ కూడా పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ పొగను నేరుగా పేల్చడం అంత మంచిది కాదు. కావున కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. ప్రకాష్ రాజ్కి వివాదాలు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నాయి. తన మాటలు చేతల కారణంగా ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన ఈ విలక్షణ నటుడు ఇప్పుడు టాలీవుడ్కి దూరమయ్యే ప్రమాదం ఉందంటోంది ఓ సెక్షన్. దానికి కారణం లడ్డు ఇష్యూ.